బాగుందండి. సింగిల్ సినిమా చాలా బాగుంది. సింగిల్ శ్రీ విష్ణు అన్న కామెడీ టైమింగ్ అందరికీ తెలిసింది. క్రింజీ జోక్స్ కానీ వే ఆఫ్ ఆ కామెడీ, వెన్నెల కిషోర్ గారి కామెడీ కానీ బాగా వర్కౌట్ అవుతుంది. చాలా బాగుంది. అంటే మన ఆల్రెడీ సినిమాల్లో ఉన్న డైలాగ్స్, ప్యారడీ డైలాగ్స్ అన్నీ కూడా మన వాళ్ళు మిమిక్రీ చేసి వాడేస్తూ ఉంటాడు శ్రీ విష్ణు అన్న. సో ఆ డబుల్ మీనింగ్ డైలాగ్ ఒకటి రెండు ఉన్నా కూడా అన్ని ఫన్నీగా వర్కౌట్ అయినాయి. చాలా బాగుంది. లేదు, నేను ఇవే ఫన్ ఎక్స్పెక్ట్ చేసుకుని వచ్చా. సో సెకండ్ హాఫ్లో కొంచెం సెంటిమెంట్ యాడ్ చేశాడు రాజేంద్ర ప్రసాద్ గారిది. సో ఫైనల్గా చూసుకుంటే చాలా ఫన్ఫుల్గా ఈ సమ్మర్కి మంచి కామెడీ ఎంటర్టైనర్ సినిమా. కనెక్ట్ అవుతారండి. చాలా ఫన్నీగా చూపించారు సీన్స్ అన్ని కూడా. నేను 5కి 3 ఇస్తానండి. అమ్మాయిలు ఇద్దరు కూడా బాగా చేశారు, ఇవానా అండ్ కీర్తికా శర్మ. గుండు కాక ఆడబెట్టుకుంటే నేను సింగిల్ని కాబట్టి నాకు సింగిల్ సినిమా చాలా బాగా నచ్చింది. ఈడి సింగిల్ ఇంటి పైన బట్ట కింద పొట్ట మధ్యలో తెల్లని గుట్ట అనుకుంటుర్రా. ఎందుకంటే నాకు మింగిల్ అవుదామంటే ఏ పోరి కనెక్ట్ అవ్వలేదు. 10th ఇంకా 10th నుంచే చూపించిరేడా. నేను 7th నుంచి మిస్ అవుతున్నాను. 7th 10th ఇంకా ఎందుకులే అవన్నీ చెప్పుకుంటే చరిత్ర అవుతుంది. సింగిల్ సినిమా చాలా బాగా నచ్చింది. సింగిల్కి అయితే పర్ఫెక్ట్గా నచ్చుతుంది. సింగిల్స్ మింగిల్ కావాలని అనుకుంటే ఒకసారి వచ్చి సినిమా చూడండి. ఎందుకు కావద్దో, కామెడీ కనెక్ట్ అయింది. సింగిల్గా ఉంటే వాళ్ళకి సింగిల్ కష్టాలు ఏంటి అర్థం కనెక్ట్ అయింది. అలాగే సింగిల్తో పాటు ఉండే వెన్నెల కిషోర్ కామెడీ కనెక్ట్ అయింది. అలాగే సింగిల్ కూడా ఎమోషనల్గా ఫ్యామిలీతో చాలా కనెక్ట్ అవుతారు, కానీ వాళ్ళు బయటకు చెప్పుకోరు అనమాట. ఎందుకంటే ఆ బాధలను బయటకు చెప్పుకుంటారే, మా వాడు సింగిల్గా ఉండి ఇంత బాధపడుతున్నారు అని చెప్పేసి వాళ్ళు బయటకు చెప్పుకోరు. సో ఆ బాధలు నాకు కూడా ఉన్నాయి. ఆ ఎమోషనల్ డ్రామా కావాలంటే రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. ఆ క్యారెక్టర్ చూడండి, చాలా బాగా అనిపించేస్తుంది. మీమ్స్ చూసినట్టు కాదు, మీమ్స్ సినిమాలో పెడితే సినిమాలో అరుపులు ఎలా అనిపిస్తో అర్థమైంది. నేను ముందు కూర్చొని అరిచాను, కానీ వెనక కూర్చున్న వాళ్ళంతా క్లాస్ పీపుల్స్ కూర్చొని వాళ్ళు కూడా అరిచారు పిచ్చోళ్ళక. అంత బాగా అనిపించేస్తుంది. ఇది లవ్ యూ బచ్చు ఇది కూడా వచ్చేస్తుంది అనమాట. ఎవరా పిల్ల ఏం పేరు? పిల్ల పేరు మోనాలిసా. చూసినా ఎక్కడ దాకా బాగిందో నీ లవ్ యూ బచ్చు. నీ వాయిస్ కూడా వచ్చేసింది. చాలా బాగుంది, మంచి ఎంటర్టైన్మెంట్. శివ డైలాగ్ కొద్దిగా మిస్ అయినాము, కాకపోతే శివ డైలాగ్ లేనందుకు ఓం నమ శివ అందరినీ గుర్తు తెచ్చారు. ఎన్టీఆర్, బాలకృష్ణ, బాలయ్య బాబు, మ్యాన్సన్ హౌస్ కూడా కనబడుతుంది. ఏకంగా 2 బాటిల్ దించి పడేసారు. వెన్నెల కిషోర్ టోటల్ నిజంగా వెన్నెల కిషోర్ ఉంటే ఆ సినిమాకి కామెడీ పరంగా ఫుల్ హైలైట్ అవుతుంది. మస్తు. ఆయన లేకపోతే నిజంగా కామెడీ పరంగా కొంచెం తగ్గేదేమో. కొంతమంది అంటున్నారు శ్రీ విష్ణు సినిమాలు అన్ని డబుల్ మీనింగ్ డైలాగ్ ఉంటాయి, బూతులు ఉంటాయని. దీంట్లోనైతే అంత వల్గారిటీ ఏం కనపడలేదు. టోటల్ కామెడీ మూవీ. కొంచెం ఎమోషనల్ డ్రామా రాజేంద్ర ప్రసాద్ పడింది. చాలా బాగా అనిపించేది. సింగిల్స్ మింగిల్ అవ్వాలనుకుంటే సినిమా చూడండి. అలాగే క్లైమాక్స్ లో హీరోయిన్కి పెళ్లి అయిందా లేదో తెలుసుకోవాలనుకుంటే సినిమా చూడండి. పెళ్లి అవ్వాలి కాబట్టి పార్ట్ 2 కోసం ఆపేశారనమాట. పార్ట్ 2 కోసం కూడా ఎదురు చూడాలి. సింగిల్ లవ్ యూ సింగిల్ నాకైతే బాగా నచ్చింది. 3+ ఇస్తా. సింగిల్స్ గా మింగిల్ అవ్వలే అవ్వద్దు. పోరి కనపడితే మీరే పక్క తక్కువ పోయి, ఎందుకంటే అది వచ్చి మీద పడ్డా సరే లేపి దున్ని అవతల పడేసేయండి, పక్క తక్కువ వెళ్ళిపోండి అని చెప్పేస్తా ఖచ్చితంగా. థ్యాంక్ యూ. హాయ్ హలో మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.